మై డియర్ ఫ్రెండ్స్, రేపటి నుంచి మీకు కంటిన్యూస్ అసెస్మెంట్ టెస్ట్ ఉంది. ఇది ఎలా రాయాలి? ఫస్ట్ టైం కాబట్టి అందరికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఉదయం నుంచి వాట్సాప్ మెసేజ్లు బాగా పెడుతున్నారు. ఓకే, దీని గురించి ఒక చిన్న అందరికీ మెసేజ్ పెట్టలేక ఒక వీడియో చేస్తున్నాను. ఇందులో మనకి ఒక 7 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 6 వచ్చేటప్పటికి 2 మార్క్స్ ఉంటాయి, 1 వచ్చేటప్పటికి 1 మార్కే ఉంటుంది. వీటికి మనం మ్యాక్సిమం ఒక చిన్న ఒక పారాగ్రాఫ్, అంటే ఒక 4-5 లైన్లు చిన్న పారాగ్రాఫ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ఫ్లో చార్ట్, వాట్ ఈజ్ అల్గరిథం, వాట్ ఈజ్ ఆపరేటర్, వాట్ ఈజ్ కంట్రోల్ స్టేట్మెంట్, లేదా లిస్ట్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లో చార్ట్, వాట్ ఆర్ ద డయాగ్రామ్స్ యూజ్డ్ ఇన్ ఫ్లో చార్ట్, ఇలా సింపుల్గా ఒక 4-5 లైన్లలో రాసేటటువంటి చిన్న క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. 4-5 లైన్ల కంటే మించి రాయద్దు మీరు. ఇవి వచ్చేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి ఒక్కో దానికి ఒక మ్యాక్సిమం 1.5 పేజ్ నుంచి 2 పేజెస్ దాకా రాయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఉండే టైం 1.5 అవర్ మాత్రమే. 1.5 అవర్లో ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అంతకంటే ఎక్కువ ప్లాన్ చేసుకోవద్దు. తర్వాత ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు మీకు వాట్ ఈజ్ అల్గరిథం అని అడగచ్చు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అల్గరిథం అని అడగండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అల్గరిథం అంటే ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఇంతవరకు రాసి సరిపోతుంది. అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా అల్గరిథం రాయండి, రైట్ అన్ అల్గరిథం టు ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా, ఇలా అడిగాడు అనుకోండి, ఇది మాత్రమే రాయాలి మీరు. అలా జనరల్గా అడగచ్చు, లేకపోతే స్పెసిఫిక్గా అడగచ్చు. వాట్ ఈజ్ ఫ్లో అల్గరిథం అని అడిగి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు, లేదా ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొని దానికి అల్గరిథం రాయమని అడగచ్చు. మీరు మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అల్గరిథమ్స్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఇంకోటి, వాట్ ఈజ్ ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అని అడగచ్చు. అప్పుడు ఫ్లో చార్ట్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ షేప్స్ ఏంటివి, ఓకేనా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఫ్లో చార్ట్ డ్రా చేయొచ్చు. అలా కాకుండా స్పెసిఫిక్గా డ్రా ఏ ఫ్లో చార్ట్ టు స్వాప్ 2 numbers అని అనుకోండి, ఇదే రాయాలి మీరు, వేరేది రాస్తే కుదరదు. అలాగ అడగచ్చు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అడగచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్ అని అడగచ్చు. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంపైలర్ ఇంటర్ప్రెటర్ డిఫరెన్సెస్, ఇది రాయాల్సి ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ సి అంటే ఇది ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సి అంటే ఇది రాయాల్సి ఉంటుంది. ఇలా మనం వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ సి అంటే ఇది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ సి అంటే మళ్ళీ ఈ షేప్ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అలాంటి షేప్ వచ్చేదాకా మొత్తం స్ట్రక్చర్ ఆఫ్ ద సి గురించే ఉంది. ఇక్కడ టోకెన్స్ ఆఫ్ సి అనే చాలా పెద్ద క్వశ్చన్. ఇది టోకెన్స్ ఆఫ్ సి అనేటువంటి దాదాపు రాస్తే మనకి 10 పేజీలు పడుతుంది. ఒక 2 పేజెస్ కంటే ఎక్కువ రాయడానికి మన టైం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మనం టోకెన్స్ ఆఫ్ సి కింద అన్ని టోకెన్స్ గురించి రాయాలి. 1 2 3 4 5 6 టోకెన్స్ ఉన్నాయి. 6 టోకెన్స్ గురించి రాయాలి, అది 2 పేజీలో రాయాలి. అంటే ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ ఉంది, ఐడెంటిఫైయర్స్ చాలా మ్యాటర్ ఉంది, అంత మ్యాటర్ రాయక్కల్లా. మీరు ఏదో ఒక పారాగ్రాఫ్ 1.5 పారాగ్రాఫ్ రాసి వదిలేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కీబోర్డ్స్ గురించి వెళ్ళాలి, కీబోర్డ్స్ గురించి కొంచెం రాయాలి. ఆ తర్వాత కాన్స్టెంట్స్ గురించి కొంచెం రాయాలి. అలా మొత్తం టచ్ చేయాలి, అన్నీ రాయాలి. అలా రాసుకుంటూ వెళ్తే మనకి మార్క్స్ వస్తాయి నాన్న. థ్యాంక్ యూ. మీకు తెలిసింది, మీకు ఒకవేళ టోకెన్స్ అని కనబడిన వెంటనే ఎన్ని టోకెన్స్ ఉన్నాయో గుర్తు చేసుకొని అన్నీ రాయాలి. ఇలా ఈ హెడ్డింగ్స్ బాగా చదువుకోవాలి. చాలా మంది థియరీ చదువుతారు, హెడ్డింగ్స్ మర్చిపోతారు. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాయరు, ఒకదాని బదులు ఒకటి రాస్తారు. హెడ్డింగ్స్ బాగా చదువుకోవాలి. ఆ హెడ్డింగ్ ఏంటి, దాని కింద సబ్ హెడ్డింగ్స్ ఏవి ఉన్నాయి, దేని గురించి రాయాలి, ఒక అవగాహనకు వచ్చి బాగా చదువుకోండి. ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా అన్ని అటెంప్ట్ చేసి నీట్గా రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.